వరల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సొరకాయ శనగపప్పు ముద్ద పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఉల్లిపాయలు, టమాటా, సొరకాయలు, శనగపప్పు, పసుపు, లవంగాల పొడి, కారం, బెల్లం, మెంతులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, చింతపండు పులుసు, బియ్యపిండి, సరిపడగా ఉప్పు. సో ఏంటమ్మా ఫస్ట్ ప్రాసెస్? ముందు కుక్కర్లో శనగపప్పు, సొరకాయ ముక్కలు కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఒక్క విజిల్ రానివ్వాలి. శనగపప్పును ఆల్రెడీ కొంచెం నానబెట్టి పెట్టాము. ఇప్పుడు ఫస్ట్ వాటిని ఉడికించుకుందాం. ఈ రెండింటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఓకే, కొంచెం కారం కూడా వేసాను దాంట్లోకి కలుస్తుందని. కొంచెం వేసాను. కొంచెం ఉప్పు. ఫస్ట్ మనం నానబెట్టిన శనగపప్పు, సొరకాయ ముక్కలు, కొంచెం కారం, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు మనం విజిల్స్ రావాలి కదా. ఒక్క విజిల్ వస్తే చాలండి. గారు 2 విజిల్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుని బాణలు పెట్టేసుకుని మిగిలినవి పోపు వేయటం ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించండి. ముందుగా కొంచెం నూనె. ఇది రైస్లోకి ఐటమ్. ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలు చాలా బాగుంటాయి. ఇందులో మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్ నాకు తెలిసి, ఎందుకంటే మెంతులు బాగా చలవ చేస్తాయి. పులుసు మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? ప్యూర్ వెజిటేరియన్స్ అండి. ఎందుకని అడిగానంటే చేపల పులుసులోకి మెయిన్ మెంతి పొడి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కింది. కొంచెం 1 స్పూన్ తిరుగుమాత గింజలు, ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. దీంట్లో కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను విడిగా. 1 ఎండుమిరపకాయ అండి. ఒకటే భలే పొదుపుగా వేస్తున్నారండి. మీ వంట భలే బాగుంది. 3 జీడిపప్పులు, 1 ఎండుమిరపకాయ. అక్కడ మాకు కారం ఎక్కువ తినము, అలా అలవాటై కారం ఎంత కాదు. ఇంతకు ముందు రెసిపీలో మీరు జీడిపప్పులు కూడా కొలిచి వేశారు. సరే, కొంచెం ఉల్లిపాయలు వేయాలి. అది వేగిపోయాక నెక్స్ట్ వచ్చి టమాటోలు వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగనిచ్చినాక వేసుకుందాం. యాక్చువల్లీ ఉల్లిపాయలు వేయకపోతే ఇంగువ వేయాలి. ఉల్లిపాయలు వేస్తే ఇంగువ వేయకూడదు. ఎందుకంటే ఆ రెండు కూడా కలవు. ఉల్లిపాయ వేసిన ఏ వంటలో అయినా ఇంగువ వేస్తే లోపల రియాక్షన్ వస్తుంది. ఇది చిట్కా. చాలా మందికి తెలియక వేసేస్తుంటారు. సో ఉల్లిపాయ వాడితే ఇంగు వాడకండి, ఇంగు వాడితే ఉల్లిపాయ వాడకండి. కడుపులో గడిబిడి అవుతుంది. నెక్స్ట్ టమాటా వేసేస్తున్నానండి. తర్వాత కొంచెం పసుపు, 1 చిటికెడు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగితే కనుక కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎలాగో దాంట్లో కొంచెం వేసాం, దీంట్లో వేస్తే ఇంకా వేయక్కర్లేదు. ఆవిరిపోయిందండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు వేసేయమంటారా? అది అలాగే వేసేయండి. ఇది ఎలాగూ నీళ్లు ఉండనింది, ఏం పర్వాలేదు. పులుసే కదా. 1/2 స్పూన్ చాలు, అంతకని. ఇంకా మిరపకాయలు వేసాము, ఎక్కువ వేయక్కర్లేదు. అక్కడ 2 పొళ్ళు పెట్టారు. ఏం పొడి అండి? ఇదేం పొడి? ఇదేమో లవంగాలు, దాల్చిన చెక్క వేయించిన పొడి.
జస్ట్ ఒక చిటికెడు ఒక మంచి సువాసన వస్తుంది. లవంగాలు, దాల్చిన చెక్క అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ పులుసుకి. ఓకే, ఇది కొంచెం వేయాలి, ఓకే, ఒక పించి అంతే. తర్వాత ఈ సాంబార్ పొడి. నార్మల్గా జనరల్గా బయట దొరికే సాంబార్ పొడిని వాడచ్చా? దీనికి ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? లేదు, మామూలు బయట దొరికేది కూడా వాడచ్చు. మేము ఇంట్లో కొట్టుకుని వాడతాము. మేము దీన్ని తయారు చేసి ఇంట్లో వాడతాము. ఇది ఒక స్పూను. మీరేమేమి వేస్తారు సాంబార్ పొడిలో? శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అండి. ఇప్పుడు అంతా నేను చెప్పలేనులేండి, కొంచెం ఈ వంట మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వండి. ఆవిడ ఎక్స్ప్రెషన్ అదే. సరేలేండి, మీ సాంబార్ పొడి మీరే తయారు చేసుకోండి. ఓ, బెల్లం కూడా వేస్తున్నారా? తర్వాత కొంచెం బెల్లం వేయాలి, ఒక స్పూన్ బెల్లం అండి. చాలు, ఎందుకంటే ఎక్కువ అయితే బాగుండదు, మరి తీపి వాసన వచ్చేస్తుంది. అవును, నా ఫీలింగ్ కూడా అదే. యాక్చువల్లీ దీంట్లోకి వేసుకోకపోతేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ పులుసు కూరలకి బెల్లము, చింతపండు ఆ రెండిటి ఫ్లేవర్స్, తీపి పులుపు రెండు బాగుంటాయి. కాంబినేషన్. ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చి ఓకే, ఇప్పుడు ఏం వేయాలండి ఫైనల్గా? ఇప్పుడు చింతపండు పులుసు వేయాలండి. పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు. ఒక 4 స్పూన్లు వేసాను. చింతపండు పులుసు వేస్తే గానీ పులుసు లుక్కు రాదు. ఇప్పుడు ఒక కొంచెం సేపు మరగనిద్దాం. సో ఇది మసిలినట్టుందండి కొంచెం. ఇప్పుడు కొంచెం నీళ్ళతోటి బియ్యపిండి కలుపుకోవాలండి. కొంచెం చిక్కదనం కోసం. చిక్కదనం కోసం. ఇప్పుడు దీన్ని ఇందులో పోస్తున్నాను. జస్ట్ ఒక స్పూన్ బియ్యపిండి వేసాను నీళ్ళలో. కొంచెం దగ్గరికి రానిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. అంతే, ఇంక ఇది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో పోయాలి. పోసేనండి నేను. మీకంటే నాకే ఈజీ. బా, ఏమన్నా ఘుమఘుమలాడుతుందా అసలు? అదిరిపోయిందండి. నాకు ఒక స్పూన్ ఇస్తే నేను టేస్ట్ చేస్తాను. ఫైనల్గా సొరకాయ శనగపప్పు ముద్ద పులుసు రెడీ. సో సొరకాయ శనగపప్పు ముద్ద పులుసు రెడీ. గుమగుమలాడుతుందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సీరియస్లీ బెల్లం వేస్తేనే బాగుందండి. నేను ఆ కలర్ చూసి బెల్లం వేయకపోతే బాగుంది అనుకుంటాను, కానీ లేదు, బెల్లం వేస్తేనే చాలా టేస్టీగా ఉంది. కొంచెం కారం తగ్గించుకుంటే మీరేమనుకోకపోతే ఉత్తినే తాగేయచ్చు, అంత టేస్టీగా ఉంది. చాలా 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 బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి. హాయ్ మారుతి గారు, చాలా టేస్టీగా ఉందండి. ఒక వెరైటీగా, సాంబార్ కాదు పులుసు కాదు, లైక్ వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా. చాలా థ్యాంక్స్. సో ఈరోజు మా గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో మీకు శ్వేతా శారీ మందిర్ కవాడి కూడా వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. వెడ్డింగ్ కలెక్షన్స్కి, అన్ని రకాల పట్టు వస్త్రాలకి, ఫ్యాన్సీ అండ్ డిజైనర్ వేర్ శారీస్కి పెట్టింది పేరండి. అతి తక్కువ ధరలకే శ్వేతా శారీ మందిర్ వారు వస్త్రాలని అందిస్తారు. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. సో ప్రస్తుతానికైతే మీకు ఈ అందమైన శారీ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ స్పెషల్ రెసిపీస్ ఏమైనా తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేతా సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.